హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. మొబైల్ ఫోన్ వాడే వారందరికీ హెచ్చరిక అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, పోలీసు వారి నుంచి ఈ యొక్క హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక అంతర్భాగంగా అయితే మారిపోయిందని మనందరికీ తెలిసిందే. కానీ ఈ యొక్క టెక్నాలజీతో పాటుగా ఆన్‌లైన్ మోసాలు కూడా అంతే వేగంగా అయితే పెరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పెరుగుతున్నటువంటి సైబర్ నేరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే, మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బును కోల్పోవడమే కాకుండా భారీ మూల్యం చెల్లించుకోవాల్సొస్తుందనైతే పోలీసులు పదే పదే హెచ్చరికలైతే జారీ చేస్తూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే కేవలం ఫోన్ వాడటమే కాదు, అందులో పొంచి ఉన్నటువంటి ప్రమాదాలను కూడా గుర్తించాలి. ఒక చిన్నపాటి పొరపాటు మీ యొక్క బ్యాంక్ ఖాతాను కూడా ఖాళీ చేయగలదు అని గుర్తుంచుకోవాలి. సో, నేరగాళ్ళు ఇప్పుడు పాత పద్ధతులను పూర్తిగా వదిలేసారండి. ఒకప్పుడు వారు కేవలం ఫోన్ చేసి మీ యొక్క ఏటీఎం కార్డ్ నంబర్ అడగడము, విధంగా లేదంటే మీకు మీ యొక్క ఓటీపీ, సో, మీ బ్యాంకు వివరాలు తెలుసుకొని మీకు వచ్చే ఓటీపీని ఆహ్, తెలుసుకోవడం ద్వారా డబ్బులు దొంగిలించేవారు. కానీ ఇప్పుడు ఓటీపీ విషయంలో కూడా చాలా అవగాహన అయితే పెంచుకున్నారు కాబట్టి, చాలామందికి అవగాహన ఉంది కాబట్టి, మోసగాళ్ళు తమ పంథాను మార్చుకొని సరికొత్త సాంకేతికతను మరియు ముఖ్యంగా మనుషుల బలహీనతను అయితే ఆసరాగా చేసుకొని ఈ మేరకు వారు ఇప్పుడు వ్యక్తులకు మానసిక స్థితిని దెబ్బతీసేలాగా సరికొత్త ఎత్తుగడలనైతే వేస్తూ ఉన్నారనమాట. సో, మీరు వారు మీ యొక్క భయాన్ని ఆయుధంగా చేసుకొని మీరు ఊహించని రీతిలో సైబర్ దాడులకైతే పాల్పడుతూ ఉన్నారు. మరి ఇటీవల కాలంలో అత్యంత ప్రమాదకరంగా మారుతూ ఉన్నటువంటి మోసం ఏమిటంటే డిజిటల్ అరెస్ట్ అండి. అవునండి. ఈ యొక్క డిజిటల్ అరెస్ట్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? అంటే ఇప్పుడు మనం లోతుగా అర్థం చేసుకోవాలి. మోసగాళ్ళు మీకు ఫోన్ చేసి మీ పేరు మీద ఒక కొరియర్ వచ్చింది అని, ఆ పార్సెల్‌లో ఆహ్, నిషేధిత మత్తు పదార్థాలు లేదా నకిలీ పాస్‌పోర్ట్‌లు లేదా అక్రమ ఆయుధాలు ఉన్నాయని జెప్పేసి మిమ్మల్ని విపరీతంగా భయపెడతారు. మీరు ఏ తప్పు చేయకపోయినా సరే వారు చెప్పిన విధానం చూసి హడలిపోతారు. సో, వారికి మీ యొక్క ఆధార్ కార్డ్ నంబరు మరియు బ్యాంకు వివరాలు ముందుగానే తెలుస్తాయి కాబట్టి, ఆ వివరాలను మీకు చెప్పి ఇవిగో మీ ప్రూఫ్ అని నమ్మిస్తారు. దీనివల్ల బాధితులు వారు నిజమైన అధికారులే అని చెప్పి నమ్మి తీవ్రమైన మానసిక ఒత్తిడికైతే గురి అవుతున్నారు. నేరగాళ్ళు ఇక్కడితో ఆగకుండా పోలీసు వేషధారణలో లేదా సీబీఐ అధికారులలాగా వీడియో కాల్స్ చేస్తారు. ఆ యొక్క వీడియో కాల్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా ఒక పోలీస్ స్టేషన్ సెటప్ కూడా వారు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. తద్వారా అది నిజమైన పోలీస్ స్టేషనే అని నమ్ముతాము. సో, మిమ్మల్ని అరెస్ట్ చేయటానికి పోలీసులు వస్తూ ఉన్నారని జెప్పి, ఈ కేసు నుండి బయటపడటం లేదా దర్యాప్తు కోసం కొంత డబ్బునైతే డిపాజిట్ చేయాలని జెప్పేసి వారు మిమ్మల్నైతే బెదిరించవచ్చు గూడా. మరి ఇటీవలే ఒక వృద్ధ దంపతులను ఇలాగే భయపెట్టగా నిజమైనటువంటి రియల్ పోలీసు సమయానికి వచ్చి ఆ మోసాన్నైతే అడ్డుకున్నారు. మరి కానీ అందరూ అంత అదృష్టవంతులు కాకపోయి ఉండవచ్చు. అందుకే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. భారతీయ చట్టాల ప్రకారంగా ఏ దర్యాప్తు సంస్థ కూడా మీకు వీడియో కాల్ ద్వారా ఎవరిని అరెస్ట్ అయితే చెయ్యదు. అలాగే డబ్బులైతే అస్సలు డిమాండ్ చెయ్యరు పోలీసు వాళ్ళు. మరి ఈ భయం ఎంతటి దారుణాలకు దారితీస్తుందో అనంటే, ఒక విషాదకరమైన ఘటనలో జరిగినటువంటి విషాదం ఏమిటంటే,
ఒక తల్లికి ఇటువంటి ఫేక్ కాల్స్ రాగానే ఆమె తీవ్రమైన ఆందోళనకు గురై గుండెపోటు కారణాలతో గుండెపోటుతో ప్రాణాలైతే కోల్పోయింది. ఇది వినటానికి చాలా బాధాకరంగా ఉన్నా సరే, మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సైబర్ నేరగాళ్ళు ఆయుధం వాళ్ళ ప్రధాన ఆయుధం మన భయమే అన్నమాట. సో, మీరు భయపడితే వారు గెలిచినట్టే అన్నమాట. సో, కాబట్టి ఎవరు గూడా ఎవరైనా మీకు ఫోను చేసి బెదిరిస్తూ ఉన్నట్లయితే వెంటనే మీరైతే ఆ కాల్‌ను డిస్కనెక్ట్ చేయండి, కట్ చేయండి. ఒకవేళ వీడియో కాల్‌లో ఎవరైనా మిమ్మల్ని భయపెడితే, మీరు భయపడకుండా మేము పోలీస్ స్టేషన్‌లోనే కలుద్దాము, అక్కడికే రండి అని చెప్పి ధైర్యంగా సమాధానం అయితే చెప్పండి. అలాగే మీ ధైర్యం మీ ధైర్యం చూపిస్తే వారు వెంటనే ఫోన్ పెట్టేస్తారు. ఎందుకంటే వారు దొంగలు కాబట్టి. సో, ఒకవేళ మీరు ఇప్పటికే ఏమైనా పొరపాటున ఇటువంటి మోసాలకు గురయ్యి మోసపోయినట్లయితే అస్సలు ఏమాత్రం ఆలస్యం చేయకండి. వెంటనే 1930 అనే టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. కాల్ చేయండి. సైబర్ క్రైమ్ అనమాట ఇది. హెల్ప్‌లైన్ నంబరు సైబర్ క్రైమ్ వాళ్ళది. సో, ఈ నంబర్‌కి 1930కి ఫోన్ చేసి మీరు ఎంత త్వరగా సమాచారం అందిస్తే మీ అకౌంట్‌లో నుండి దొంగలించబడిన డబ్బులను రికవరీ చేసే అవకాశాలంతా ఎక్కువగా అయితే ఉంటాయి. సో, మోసం జరిగినటువంటి మొదటి 2 గంటలను గోల్డెన్ హవర్స్ అని అయితే అంటారు. సో, ఈ సమయంలో స్పందిస్తే మీ యొక్క డబ్బు బ్లాక్ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే వాళ్ళు బయటికి తీయలేక వాళ్ళ అకౌంట్ అనేది ఫ్రీజ్ చేయగలుగుతారు. మన సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళైతే. సో, అలాగే మీ బ్యాంకును సంప్రదించి అకౌంట్‌ను వెంటనే ట్రాన్సాక్షన్స్ జరగకుండా బ్లాక్ చేయమని చెప్పండి. సో, మీ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో మీరు లిఖితపూర్వక ఫిర్యాదు కూడా అందజేయాల్సి ఉంటుంది. మనము కాల్ చేసిన తర్వాత మనము పోలీస్ స్టేషన్‌లో కూడా మ్యాండేటరీగా ఈ కంప్లెయింట్ అయితే ఇవ్వాలి. సాంకేతికత ఎంత వేగంగా పెరుగుతుందో మోసగాళ్ళు కూడా అంతే వేగంగా అప్‌డేట్ అవుతూ ఉన్నారు. సో, అందుకే అపరిచిత వ్యక్తుల నుంచి అయితే మీరు ఇటువంటి లింక్స్ ఏవైనా వాళ్ళు పంపించినట్లయితే అవి త్రూ ఎస్ఎంఎస్ ద్వారా గావచ్చు, లేదంటే వాట్సాప్ గ్రూప్ ద్వారా గావచ్చు, మరే ఇతర మార్గం ద్వారా అయినా సరే వచ్చినట్లయితే అవి వాటికి మీరు రెస్పాండ్ అవ్వద్దండి. తెలియని నంబర్ నుంచి వచ్చే వీడియో కాల్స్ కూడా అస్సలు మీరు అటెంప్ట్ చేయకండి. అలాగే మన అప్రమత్తతే మన ధనానికి రక్షణ. పోలీసులు ఇచ్చే హెచ్చరికలనైతే గమనిస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. మన చుట్టుపక్కల ఉన్న వారికి ముఖ్యంగా వృద్ధులకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ విషయాల పట్ల అవగాహన కల్పించడం మనందరి బాధ్యత. సో, మీరు సరైన మార్గంలో స్పందిస్తే కేటుగాళ్ళు మీ దరిదాపులకు కూడా రాలేరు అనేదైతే ఉంచుకోండి. మరి నిజాయితీ గల పోలీసులు ఎప్పుడు కూడా మిమ్మల్ని స్టేషన్‌కే రమ్మంటారు కానీ, ఇట్లా ఫోన్‌లో సెటిల్‌మెంట్‌లో అయితే చెయ్యమని కోరరనమాట. సో, అదైతే గమనించండి ఫ్రెండ్స్. సో, నిజమైన అరెస్టులు డిజిటల్‌గా జరగవండి. ఏ పోలీస్ అధికారి లేదా ప్రభుత్వ సంస్థ వీడియో కాల్ ద్వారా మిమ్మల్ని అరెస్ట్ అయితే చెయ్యదు. ఇది చట్టవిరుద్ధం. వ్యక్తిగత వివరాల గోప్యత. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పకండి. మీ వివరాలు చెప్పినంత మాత్రాన వారు అధికారులు అని జెప్పేసి నమ్మకండి. అంటే మీ ఆధార్ నంబరు, పాన్ నంబర్ ఇట్లాంటి వాళ్ళు చెప్తారు గదా ఫోన్‌లో. అంత మాత్రాన వాళ్ళు ఆహ్, అధికారులని జెప్పేసి మీరు మోసపోకూడదు. సో, గోల్డెన్ హవర్ ప్రాముఖ్యత. మీరు మోసపోయిన వెంటనే ఆహ్, మొదటి 2 గంటల లోపే అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు 1930కి కాల్ జేస్తే మీ డబ్బు 90% తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. భయం వద్దు, ధైర్యం వద్దు అన్నట్టు నేరగాళ్ళు మీ భయాన్ని పెట్టుబడిగా పెట్టుకుంటారు. సో, మీరు ధైర్యంగా స్టేషన్‌కే వస్తామని చెప్పేసి చెబితే వారు ఫోన్ కట్ చేయడము అలాంటివి అయితే చేస్తారనమాట. అంటే వారు మళ్ళీ మీకు కాల్ చేయరు. ఇక లింక్స్ మరియు యాప్స్. తెలియని లింక్స్ క్లిక్ చేయవద్దు అని అలాగే అపరిచిత వ్యక్తులు చెప్పే యాప్స్ అయినటువంటి ఎనీడెస్క్, టీమ్‌వీవర్ ఇటువంటివి ఇన్‌స్టాల్ చేయకండి. ఆహ్, సో, మోసాలకు జరిగే ఆస్కారం అయితే ఉంటుంది.
సో, ఈ సమాచారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మరియు కొరియర్ స్కామ్ గురించి ప్రజలను అప్రమత్తం చేయటమే. సైబర్ నేరగాళ్లు పోలీసులుగా నటిస్తూ మీ యొక్క పార్సెల్స్‌లో డ్రగ్స్ ఉన్నాయని భయపెట్టి లక్షలాది రూపాయలైతే వసూలు చేస్తూ ఉన్నారండి. ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా కాల్ కట్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు పంపకూడదని పోలీసులైతే సూచిస్తూ ఉన్నారు. సో, పోలీసులు సూచించిన దాని మేరకు ఈ మేరకు ఒకవేళ మీరైనా సరే తెలియక మోసపోతే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలనైతే మనవి. మన రక్షణే మన జాగ్రత్తే మన రక్షణ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.